అయినా చపాతీలంటే గుండ్రంగానే ఉంటాయా ఏంటి? ఫస్ట్ టైం చేసినోడు వాడికి తెలియకుండా చపాతీ గుండ్రంగా వచ్చేసుంటుంది. అప్పట్నుంచి అందరూ అదే షేప్ ని ఫాలో అయ్యారు. ఒకవేళ ఈ షేప్ చేసుంటే ఇదే షేప్ ఫాలో అయ్యేవాళ్ళు. అంతేలేగానే ముక్కు మొహం లేకుండా దరిద్రంగా వీటిని చేశానని మాత్రం ఒప్పుకోవే. మీరు చేసుకున్నప్పుడు అలాగే ఉంటుందిలే. మీ వంట మీ గొప్పైతే నా చపాతి నా గొప్ప. అయినా ఇవి మా ఆయన కోసం. మీకు కావాలంటే ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో చేసుకోండి. చపాతీలు మీరు కానీ అనన్య వాళ్ళ కుట్రని పసిగట్టు ఉండకపోతే అక్కకి ఎంత ప్రమాదం జరుగుండేది. అత్తయ్య గారు, షాక్ తగిలింది కాంచనకు కాబట్టి తను ఆ పవర్ని తట్టుకోగలిగింది. కానీ నెల తప్పిన నేను ఆ షాక్ని ఎలా తట్టుకునేదాన్ని? అవునమ్మా, ఆ సంఘటనని తలుచుకుంటుంటే కూడా ఒళ్ళు గగురు పొడుస్తోంది. అది చేసిన దానికి ఇంతకింత బుద్ధి చెప్పాల్సిందే. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి మళ్ళీ దాన్ని రోడ్లు పట్టుకుని తిరిగేలా చేస్తాను. తన కాళ్ళను విరగ్గొట్టామన్న కారణాన్ని అడ్డుపెట్టుకుంది కదా అత్తయ్య గారు. ఎలా వెళ్ళగొడదాం ఇప్పుడు? ఇప్పుడు ఆ కాళ్ల కాన్సెప్ట్ని అందరి ముందు బయట పెట్టి దాని నాటకాన్ని నిరూపించబోతున్నాను. ఆ తర్వాత అది ఇక్కడ ఉండదు. అయితే ప్లాన్ ఏంటి అత్తయ్య గారు? నమస్తే అమ్మా. నమస్కారం. కాంచనా, కాంచనా! ఏమిడైంది? నన్నెంత పద్ధతిగా పిలుస్తాండది. వస్తున్నాను అతని గారు. ఏంటి అతని గారు పిలిచుండారు? డాక్టర్ గారు అనన్య కాలికి మెడిసిన్ గా ఈ పూట పొట్లకాయ కూర వండి పెట్టమని చెప్పారు. అట్నా? ఇప్పుడే వండి పెట్టమన్నారు. పొట్లకాయ కిచెన్ లో ఉంది. వెళ్ళు కాంచనా, త్వరగా వెళ్ళు. వెళ్తున్నాను అతని గారు. పొట్లకాయ కూర అమ్మికి కూడా చాలా ఇష్టం కదా. సర్లే, ఇవాళ నా చేతి రుచితో అమ్మికి బిందె ఏర్పాటు చేసేయాలి. వెళ్ళు కాంచనా. అట్నే వదిన గారు. ఇదేంది ఇది? ఇప్పుడు కరెంట్ పోయి ఉండదు. సర్లే, పొట్లకాయ మంచి బోరుగా ఉండాది.
ఇదేంది భలే మెత్తగా వెచ్చగా ఉండదే. ఓహో, లేత పొట్లకాయ కాబోలు. ఆహా, ఇవాళ ఈ పొట్లకాయతో కూర వండేసి ఆ రుచితో ఈ కాంచనకి ఎవ్వరు పోటీ రారని నిరూపించాలా. ఆ. అయినా ఈ కరెంట్ ఏంది కూర ఉండే టైంలో పోయి ఉండదు. నువ్వేడు అడుగు పెట్టగానే కరెంట్ వచ్చుండదేంది? సరే, మీ మెళ్ళో అదేంటి అలా వేసుకుని ఉన్నారు? ఏందమ్మి అట్ట మెలకలు తిరిగిపోతా ఉండవు? ఇది పొట్లకాయ. అంటే ఏంటి? దాన్ని ఇంకా మీరు పొట్లకాయనే అనుకుంటున్నారా? పొట్లకాయనే అనుకుంటా కదమ్మీ. ఉండు, నేను పోయి అమ్మితో దీన్ని కాల్చాలా లేకపోతే ఇగురు ఉండాలా అని అడిగేసి వస్తాను. అది అబ్బా, పొట్లకాయమ్మి ఎప్పుడు చూడలేదా ఏంది? అట్ట గింగిరాలు తిరిగిపోతా ఉండవు. ఉండు, పోయేస్తాను. అత్తయ్య గారు, పాము కాటేస్తుందేమో. అది కూరలు పీకేసిన పామమ్మా, ఏమీ అవ్వదు. కాని దాన్ని అనన్య చూసినప్పుడు తన రియాక్షన్ ఉంటుంది చూడు, అది మనకి ముఖ్యం. దాని కాలికేమీ అవ్వలేదని మనకి క్లారిటీ రావడమే ఈ పాము ప్లాన్ ముఖ్య ఉద్దేశం. అమ్మీ, అమ్మీ, ఏంది మే జ్యూస్ అంతా అట్ట స్ప్రే చేసి ఉండవు? పో పొట్లకాయ ఇట్ట అనాలా? పాప ఏంది మే, ఇదేమన్నా పావా? అవును, ఎంతకీ నీకు దీన్ని ఎట్ట వండి పెట్టాలా? చిన్న చిన్న ముక్కలు చేసి చక్కగా మసాలా దట్టించి ఫ్రై మాదిరి చేసేదా? పుల్ల పుల్లగా పులుసు మాదిరి చేసేదా? ఎట్టా చేసేది చెప్పు. తిన్నెలా చేయాలనుకుంటున్నావు? ఒకసారి చూడు. నేను చూడండి పొట్లకాయ ఏంది? ఏదో వింతగా విడ్డూరంగా మాట్లాడుతూ ఉండవు. అబ్బా, మధ్యలో బొస్పొస్ సౌండ్ ఏంది? ఓహో, పొట్లకాయ సౌండా? పొట్లకాయ సౌండ్ చేయడం ఏంది? ఇదే కదా ఇడ్డూరం అంటే. పొట్లకాయ ఏంది మీ పావులో కనిపిస్తా ఉండదు?